ఏకేటీవీ న్యూస్ నిజం నిపు లాంటిది. మనం కడప జిల్లా ప్రొద్దుటూరు బొల్లవరంలో ఉన్నాము. ఇక్కడ ఉన్నటువంటి పురాతనమైన ఆలయం వెంకటేశ్వర స్వామి ఆలయం ఉన్నది. ఇక్కడ ముక్కోటి ఏకాదశి సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనడం జరిగినది. రాత్రి 2:30 నుంచి ప్రారంభమై ఇప్పటికి కూడా భక్తులు వేలాది సంఖ్యలో పాల్గొనడం జరుగుతుంది. భక్తులు మహిళలు పెద్ద సంఖ్యలో రావడము, అందులో ప్రదక్షిణలతో ఆ వెంకటేశ్వర స్వామిని పల్లకీ సేవలో చేయడము ఇలా జరిగినది. అలాగే భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనడం జరిగినది. ఏకేటీవీ న్యూస్ ఛానల్ ద్వారా ప్రతి ఒక్క భక్తులకు మరొకసారి ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు తెలుపుతూ నిజం నిప్పు లాంటిది మీ యూట్యూబ్ ఛానల్ ఉంది. ఈ ఛానల్ ప్రొద్దుటూరులో ఎవరికైనా ఇబ్బందులు ఉంటే ఏకేటీవీ న్యూస్ ఎండి శివరాం గారికి తెలియజేసినారంటే మీ సమస్యలకు వెనుకబడే వచ్చి అక్కడే పరిష్కారాలు అందించే ఏకేటీవీ ఛానల్ మీరు అందుబాటులోనే ఉంటుంది. 24 అవర్స్ ప్రొద్దుటూరు ప్రజలందరికీ ఇబ్బంది లేకుండా ఎటువంటి సమస్యలు ఉన్నా ఏకేటీవీ ఛానల్ సంప్రదించండి, మీ సమస్యలన్నీ తీరిపోతాయి. జై గోమాత, జై జై గోమాత. ఎక్కువ క్యూ లేకుండా సాఫీగా సాధారణంగా జరిగింది. శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానం టెంపుల్ దగ్గర టెంపుల్లోకి మేము పోయినాము, దర్శనం అయింది. ఎలాంటి తోసుబాటాలు లేవు, సంతోషంగా బాగా జరిగింది. అది ఇది ఇక్కడ గోగుశాలలో కూడా బాగా గడ్డి ఫ్రీగా ఇస్తున్నారు. లేడీస్ కూడా ఎక్కువ మంది బాగా పాల్గొన్నారు. ఇట్లానే బాగా జరగాలని ఇంకా పాల్గొనాలని మేము కోరుకుంటున్నాము. ఇక్కడ ఎలాంటి అభ్యంతరం లేదు, ప్రశాంతంగా బాగా జరుగుతుంది. ఎక్కువ సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. బొల్లారు వెంకటేశ్వర స్వామి చాలా పవిత్రమైనది. పొద్దుటూరు ప్రజలు చాలా పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు అందరూ తెలియజేస్తున్నాం పొద్దుటూరు ప్రజలందరికీ. ఏర్పాట్లన్నీ బాగా భారీ ఎత్తున బాగా చేశారు. భక్తుల కొరకు అన్నీ చేశారు. కాలనీటి వసతి కానీ ప్రసాదాలు కానీ అన్ని విధాలుగా అన్నీ బాగా చేస్తున్నారు. ప్రొద్దుటూరు ప్రజలకు మరియు ఏకే నిప్పు లాంటి న్యూస్ ఛానల్ ప్రజలకు ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు. ఈరోజు ముక్కోటి ఏకాదశి తరపున దేవస్థానం వారు బాత్రూంలు, క్యూ లైన్లు, తాగునీటి వసతి బాగా కల్పించినారు. భక్తులు ఆనందంగా దర్శనం చేసుకొని, స్వామి దర్శనం చేసుకొని ఉత్తర ద్వారం దర్శనం చేసుకొని పోతూ ఉన్నారు. ఇప్పటికి దాదాపు 3-4 వేల మంది దర్శనం అయిపోయినట్లు మాకు అంచనా. ఇంకా భక్తులు ఎవరన్నా ఉంటే ఇవి వినియోగించుకొని భక్తులు దర్శనం చేసుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాం. ఎవరికి ఇబ్బంది లేకుండా భక్తులు ఆహ్లాదకరంగా దర్శనం చేసుకుని బయటికి పోతున్నారు. ఓకే, ఇది కొన్న జనాలు ఉన్నారు. నేను చెప్తాను కానీ ఫస్ట్ నాకు పెడితేనే నేను ఒప్పుకుంటా. నువ్వు లాస్ట్లో పెట్టామనుకుని నేను ఒప్పుకోను. నేను ఏం చెప్పాను, జై గోమాత జై నందీశ్వరుడు ఒకటే, సరేనా? తీసుకుంటాం. ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు అని చెప్పండి. వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు ప్రజలకు. ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు. బొల్లం నా పేరు మాజీ చైర్మన్ యనమల రాజగోపాల్ రెడ్డి. నేను చెప్తాను కానీ ఫస్ట్ నాకు పెడితేనే నేను ఒప్పుకుంటా. నువ్వు లాస్ట్లో పెట్టామనుకుని నేను ఒప్పుకోను. జై గోమాత జై నందీశ్వరుడు ఒకటే, సరేనా? తీసుకుంటాం. ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు అని చెప్పండి. వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు ప్రజలకు. ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు. నా పేరు మాజీ చైర్మన్ యనమల రాజగోపాల్ రెడ్డి. చెప్పండి నిలపండి. అంతేలేంగా చూపించండి అందరూ
వెంకటాద్రి సమస్థానం బ్రహ్మాండే నాస్తి కించనః వెంకటేశ సమో దేవో వెంకటేశ సమో దేవో న భూతో న భవిష్యతి న భూతో న భవిష్యతి. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానం. ఈ దేవస్థాన ప్రధాన అర్చకుడు జీవగల ధనంజయశర్మను నేను చెబుతూ ఉండేది. ఈ దేవాలయ విశిష్టత ఏమంటే ఈ దేవాలయం దక్షిణాభిముఖంగా ఉంది. దాదాపు మన రాయలసీమలోనే రెండవదై ఉండవచ్చు. దక్షిణాభిముఖంగా ఉండి స్వామి చాలా వైభవంగా ఉండడమే కాకుండా అపరిమితమైన శక్తులతో ఉన్నవాడు, కూడి ఉన్నవాడు. ఈ దేవాలయము దాదాపు 400-500 సంవత్సరాల క్రితం జనమేజయుల వారి టైంలో నిర్మించబడిందని ఉవాచ. ఈ దేవాలయంలో 108 ప్రదక్షిణాలు మొక్కొని ఎవరైనా సరే వివాహం కాని వాళ్ళు కానీ, సంతానం కాని వాళ్ళు కానీ, కుజదోషం ఉన్న వాళ్ళు కానీ చేస్తే ఖచ్చితంగా వాళ్ళ కోరిక నెరవేరి స్వామివారి యొక్క అనుగ్రహంతో వాళ్లకు సంతానం లేని వాళ్లకు సంతానము, వివాహం కాని వాళ్ళ వివాహం జరుగుతూ ఉన్నాయి. కుజదోషం ఉన్న వాళ్ళకు కూడా కుజదోషం తొలగిపోయి సంతానం కలుగుతూ ఉంది. ఈరోజు ముఖ్యంగా వైకుంఠ ఏకాదశి పర్వదినం చాలా ఎంతో పవిత్రమైన దినం. ముక్కోటి దేవతలు కూడా వచ్చి ఆ దేవదేవుణ్ణి సందర్శించుకొని వెళ్తారు. అలాగే భక్తాదులు కూడా వేల సంఖ్యలో వచ్చి ఈ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారిని సందర్శించుకొని పోతూ ఉన్నారు. ఈ దేవస్థానం యొక్క కమిటీ వాళ్ళు ఏర్పాట్లన్నీ కూడా చాలా సజావుగా మంచిగా చేసి భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా కలగజేసినారు. తీర్థప్రసాదాలు అయితేనేమి, మంచినీళ్ళు అయితేనేమి, ప్రసాదం అయితేనేమి ఏది కూడా భక్తులకు లోటు లేకుండా నెరవేర్చుతూ ఉన్నారు. ఈ దేవాలయం చాలా దినదినాభివృద్ధి చెందుతూ ఉన్నది. అంతేకాకుండా భోగి, సంక్రాంతి, కనుమ వైభవంగా ఉత్సవాలు జరుగుతాయి. కనుమ రోజు పారువేట మహోత్సవం ఉంటుంది, గ్రామోత్సవం కూడా ఉంటుంది. దాదాపు డిసెంబర్ 16 నుంచి జనవరి 16 వరకు నెల రోజుల పాటు ఈ దేవాలయం ధనుర్మాసంతో మొదలై పారువేటతో అత్యంత వైభవంగా ముగుస్తుంది. అత్యంత వైభవోపేతంగా ప్రతిరోజు కూడా సాయంకాలం పల్లకి సేవ ఉంటుంది. వేలాది సంఖ్యలో భక్తులు వచ్చి పాల్గొంటూ ఉంటారు. ఈ దేవదేవుడు చాలా మహిమాన్విత గలవాడు, శక్తివంతుడు. ఈ దాదాపు కడప జిల్లానే కాదు రాయలసీమలోనే అత్యుత్తమైన దేవాలయం అని చెప్పుకోవచ్చు. జై శ్రీమన్నారాయణ. అవసరం లేదు, దేవుడు చెప్పాల్సింది చెప్దాం. కళ్యాణం అంటే అలాగే 13వ తేదీ భోగి పండుగ రోజు గోదాకృష్ణ స్వామి వారి కళ్యాణం కూడా ఈ దేవస్థానంలో జరుగుతూ ఉంది. నెల రోజుల పాటు ధనుర్మాస ఉత్సవం జరుపుకొని గోదాకృష్ణ వారు కళ్యాణ మహోత్సవాన్ని జరుపుకుంటూ ఉంటారు. ఈ కళ్యాణ మహోత్సవానికి కూడా దాదాపు 10-15 వేల మంది భక్తాదులు వచ్చి వీక్షిస్తారు. అన్నదానం కూడా ఎంతో వైభవంగా జరుగుతుంది, ఏ లోటు లేకుండా భక్తులకు జరుగుతుంది. కాబట్టి మీరు కూడా మీ మీడియా వాళ్ళు కూడా తెలియజేసి భక్తాదులను విరివిగా రమ్మని మరీ కోరుకుంటున్నాము. జై శ్రీమన్నారాయణ. స్వామి రెడీ కొంచెం ఓం నమో వెంకటేశాయ. గుడికి ఎదురుగా చాలా ఏర్పాట్లు వేశారు, బాగా ఉంది. స్వామి అలంకారం చాలా బాగా చేశారు. తీసినావా? తీసుకుంటే కెమెరా పైకి ఎత్తి అటు ఆ మూటకు వేద్దాంపా, అంతే. మాడతారా?
ఎట్లా వచ్చారు గుడికి ఇబ్బందులు అయినా గుళ్ళకు ఇబ్బందులు ఉన్నాయా లేదా అన్ని బాగా వచ్చారా ముక్కడి శుభాకాంక్షలు అటు చెప్పు అంటే ఏముంది ఇక్కడ ఒక్క నిమిషం పట్టుకో ఏం సిక్కు ఏం కాదు ఏమి కాదు ఏం చెప్తాను ప్రజలందరూ ముక్కడి శుభాకాంక్షలు అది కూడా చెప్పు అంటే పొద్దుటూరు ప్రజలందరికీ ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. మారుతారా ఏం మాట్లాడతావులే నన్ను వద్దులేనా ఆ మంచి తిరిచిందరికన్నా మాట్లాడు ముక్కోటి దగ్గర శుభాకాంక్షలు అది ఒకటనే చెప్పు ఇంక గుడికి వచ్చారు కదా ఎట్లాంటి ఇబ్బంది ఉన్నాయా అట్లా ఏమన్నా చెప్పు అంత గుళ్ళు భావిస్తున్నారు ప్రజలందరూ రావచ్చు అని అట్లనే చెప్పు భక్తులందరికీ ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు. ఏర్పాట్లు బాగానే ఉన్నాయి. దర్శనం చేసుకునే వాళ్ళు తెగవాలనుకున్న వాళ్ళు క్యూలో నెమ్మదిగా కదులుతూ అందరికీ సహకరించవలసిందిగా కోరుకుంటారు. ఈ పొద్దుటూరు గ్రామంలో ఈ వెంకటేశ్వర స్వామి పిలిచినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే 10 సంవత్సరము వైకుంఠ ఏకాదశి నాడు ఈరోజు ఇక్కడికి వచ్చి వెనుక ద్వారంలో దేవుని దర్శించుకొని చాలా మేలు జరుగుతుందని మేము భావించుతూ ప్రతి సంవత్సరం ఇక్కడికి వస్తూ ఉంటాము. పోవచ్చంట మారుతారా వచ్చినాక నాకు ఇబ్బందులు లేవు. జనాలందరూ ఇబ్బంది లేకుండా తోసుకోకుండా ప్రశాంతంగా ఉన్నారు. అందరి పొద్దున ప్రజలంతా ఇంకా రావాల్సి ఉంటుంది. ఇప్పటికీ 2-3 వేల మంది దర్శనాలు అయిపోయినాయి. మీరందరూ ఎవరు ఉన్నారు అంటే ఇబ్బంది లేవు. ఎవరు భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేదు. అన్ని ఏర్పాట్లు చేసినారు. బల్లారం చేసినప్పుడు చెప్పు అంతే. అందరికీ పొద్దున ప్రజలందరికీ ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు చెప్పు. వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. లక్ష్మీశ విభ్రమాలోక శుభ్రో విభ్రమ చక్షుషే సర్వలోకానాం వెంకటేశాయ మంగళం. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి గోవింద గోవింద. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ముట్లవాడ అనాథ రక్షక గోవింద గోవింద. శ్రీనివాస జగద్రక్షక గోవింద గోవింద. శ్రీవత్సవత్స సంశ్రీషం శ్రీలోలం శ్రీకరాగ్రహం శ్రీమంతం శ్రీనిధిం శ్రీఘ్యం శ్రీనివాసం భజేనిశం శ్రీవెంకటేశం లక్ష్మీశం అనిష్టగ్నమభీష్టదం చతుర్ముఖేరతనైనం శ్రీనివాసం భజేనిశం. శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవతాభ్యో నమః. నీరాజనం దర్శయామి నమస్కారోమి. ఏకేటీవీ ఛానల్ నిజం నిప్పు లాంటిది. ఈ ఛానల్ ప్రొద్దుటూరులో ఎవరికైనా ఇబ్బందులు ఉంటే ఏకేటీవీ న్యూస్ ఎండి శివరాం గారికి తెలియజేసినారంటే మీ సమస్యలకు వెనకమ్మడే వచ్చి అక్కడే పరిష్కారాలు అందించే ఏకేటీవీ ఛానల్ మీరు అందుబాటులోనే ఉంటుంది. 24 గంటలు 24 hours ప్రొద్దుటూరు ప్రజలందరికీ ఇబ్బంది లేకుండా ఎటువంటి సమస్యలు ఉన్నా ఏకేటీవీ ఛానల్ సంప్రదించండి. మీ సమస్యలనే తీరిపోతాయి. జై గోమాత, జై జై గోమాత.